లంజోళ్ళకు అన్యాయం జరగొద్దురా మొత్తం నీ ప్రభుత్వం వల్ల రెడీ చేస్తుంది మొత్తం ఇంకో కృష్ణారెడ్డి గారిని కాంగ్రెస్ అట వచ్చుగా లంజోడుకు నారాయణ గారు అన్యాయం చేసేది నీతి నిజాయితీ ఉంటే ఇల్లు కట్టియడా ఇల్లు కట్టియాలి లేకుంటే నీ పార్టీ ఉండదు నాశనం అవుతుంది ఈ లంజోడుకు నాశనం అవుతారు నాశనం మన్ను పోస్తా గాజులు వల్ల కొడతా మొదలాడిపోతారు నేను పిట్రోల్ పోసుకొని వస్తాను ఇప్పుడు పిట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటాం అస్సలు ఊకోను న్యాయం జరగాలి న్యాయం జరగాలి నేను ఊకోను అస్సలు ఊకోను నాకు ఇంత చెప్పకుండా సమానారం ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదాన్ని కడుపు కొడతాను మీరు మొదలాడిపోను అన్నగా చేయాలన్నా న్యాయం జరగాలి అన్ని మీడియాలు పిలువుతున్నా అన్ని మీడియాలు పిలువుతుంది న్యాయం జరగాలి రేవంత్ ప్రభుత్వం ఇంత నాశనం కాలమా రేవంత్ రెడ్డికి ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చేస్తాం పేదల ఆది మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా ఇదేనా న్యాయం మాకు న్యాయం లేదా 20 సంవత్సరాలు చుంటున్నా ఈ ఇల్లు కొనడానికి గుర్తు వచ్చినాడని వీళ్ళు అర్థం ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రాలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు ఇది నా న్యాయం లేదా ఇదేనా న్యాయం అయిపోయింది కదా అంతే చేసి కదా నన్ను కూడా కొట్టేసి నన్ను కూడా చంపేసి లంజాడుతున్నారా చంపేయరా పేద ఎన్ని ఇల్లు కూడా పడతారా నా చిన్న డబ్బాటే వచ్చింటారా లంజాడుతున్నారా మీ నాశనం అయిపోరు మీరు మొదలాడిపోరు కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు ఎవరిచ్చినా మాకు తెలియాలి ఎవరికి తెలియాలి నేను ఆడమని చెప్తానని ఇక్కడ ఉండి కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా నాకు న్యాయం జరగాలి 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా గవర్నమెంట్ దండే కాదు లంచం బుక్ దండే కాదు ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా మా తాళికి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా నేను ఇక్కడ నా కడుపు కొట్టడం న్యాయం కాదు ఇది నాకు ఎట్లా కూడా డబ్బ కట్టియాలి నువ్వు అన్యాయం జరిగింది నాకు నా డబ్బు నాకు కావాలి నేనైతే బతకలేను నేను దండ మీద బతికేదాన్ని